तो गुच्ची गुच्ची चमके मेरे గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే Assalamu alaikum. Welcome you all to most beautiful, most ultimate, most costliest show, నా షో నా ఇష్టం. మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే నాకు వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టం రా. నిజం. నేనేమో ఇంటి నుంచి వచ్చేటప్పుడు వైట్ డ్రెస్ బ్యాగ్ లో పెట్టు అని చెప్పి వచ్చా. ఇక్కడికి వచ్చి చూస్తే బ్లాక్ టీ షర్ట్ పెట్టింది. దీన్ని ఏమంటారా? ద్రోహం. నేను నమ్మినందుకు ఇది నమ్మక ద్రోహం. కరెక్ట్ పాయింట్. అసలు నమ్మక ద్రోహం ద్రోహానికి ఏంటి డిఫరెన్స్ అనేది చెప్తా వినండి. పక్కనోడి చేసేదాన్ని ద్రోహం అంటాం. పక్కనే ఉండి చేస్తాడు అనుకో అది నమ్మక ద్రోహం. పెళ్లి చేసుకుంటే బాగుంటుంది చేసుకోరా 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 అని చెప్తాడు చూడు, తోస్తాడే అది ద్రోహం. కానీ చెప్పినాడు బ్యాచిలర్ గానే ఉంటాడు దొంగనాడు, అది నమ్మక ద్రోహం రా. ఫ్రెండ్ పెళ్లికి పిలిస్తే మనం వెళ్ళకపోవడం అది ద్రోహం. కానీ పెళ్లి కూతురు నా లవరు అన్న విషయం చెప్పకపోవడం నీకు బాగా అలవాటు అనుకుంటా. పెళ్ళానికి నాకు రాత్రిపూట నిద్రలో నడిచే అలవాటు ఉంది అని అబద్ధం చెప్తాం, అది ద్రోహం. కానీ రోజు నడుచుకుంటే వెళ్ళి పక్కింటి కాదు పని మనిషికే బా గేటు తీసి ఎంత దొరికిపోతాం రా. ఒక అమ్మాయిని ఫ్రెండ్ అని చెప్పి లవ్ చేసావనుకోరా అది ద్రోహం. కానీ లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నిన్ను ఫ్రెండ్ అంటుంది చూడు అది నమ్మక ద్రోహం. వాళ్ళని తప్పు పట్టకూడదు, ఎందుకంటే ఆడవాళ్ళు మోస్ట్ డేంజరస్ క్రియేచర్స్ ఇన్ దిస్ వరల్డ్. బట్ ఐ లవ్. మనం డేంజర్ ని కోరుకోవాలి. మనం ఎంత కోరుకుంటే పాప అమ్మాయికి ఎంత కోపం వస్తుందో. అరే ఫ్రెండ్షిప్ లో ద్రోహం నమ్మక ద్రోహం కామెడీగా జరుగుతుంది కానీ మనం తీసుకుందాం సీరియస్ గా. ఎలా అంటే మామ నా ఫ్రెండ్ కో లవ్ లెటర్ రాయరా అన్నాం అనుకో, వాడు అర్థం కాకుండా రాసేస్తాడు. ఏంటి అది ద్రోహం. ఎందుకంటే వాడికి తెలుసు అమ్మ నా కొడుకు వీడు ప్రేమించేస్తే రేపు పొద్దున్న వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తే నా కూల్ డ్రింక్ బాయే, నా సిగరెట్ బాయే, నా పఫ్ఫులు బాయే. అదే ఇంకొకటి చాలా నీట్ గా రాస్తాడు, ప్రియమైన సురేఖో వాణ్యో ఏదో రాసి మొత్తం రాసి ఇట్లు అని వాడి పేరు రాసుకుంటాడు, అది నమ్మక ద్రోహం. జనరల్ గా మనకి రాత్రి 9 అయిన తర్వాత ఎంత మందికి అలవాటు ఉంది చదువుకోవడం అన్నా? నేను అడిగింది అదే కదరా, చదువుకోవడం. మరి వాళ్ళేంటి అబ్బాయి తిత్తులు పత్తిత్తులు అని ఇద్దరు ఉంటారా. తిత్ అంటే ఎవరో తెలుసా? వాట్ ఈస్ డ్రింక్, హౌ డు పీపుల్ డ్రింక్ దిస్ వన్ అని అడుగుతాడు వాడు తిత్తు. పత్తిత్ అంటే ఎవరు తెలుసా? ఏంటిది మందా. మీరు ఎలా చదువుతారు ఇదంత? నువ్వా? నేనే. నువ్వు బాబో పత్తిరా. నువ్వు పక్కోడు అడిగే ముందే ఇది మందురా అని తీసి తాగేస్తావు. అలవాట్లేదన్నా. ఎవరికి? నీకా? ద్రోహానికి నమ్మక ద్రోహానికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక క్యాండిడేట్ వచ్చి చెప్తారు. అవును, ఇంతకీ నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇక్కడ ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాను చివరిగా. అంటే ఇంట్లో పని మనిషి కనిపించట్లేదు అందుకని. పని మనిషి కనిపించకపోవడానికి నేను తప్పమ్మా. అంటే అది నాకన్నా అందంగా ఉందని నువ్వు ఫీల్ అయ్యి దాన్ని లేపుకెళ్ళిపోయావేమో అని నా అనుమానం అంతే. ఇంట్లో కొండ ఉంది కదా అని ఫ్రిడ్జ్ లో నీళ్ళు దాక్కుండా ఉంటామా? నేను ఫ్రిడ్జ్ నా బావా? నువ్వు కొండ, అది ఫ్రిడ్జ్. కరెంటు పోయినప్పుడు కొండ అవసరం, కరెంటు ఉంటే పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేయాలంటే ఈ మగాళ్లే చేయాలి బావా. సిగ్గులేదు? మొన్నటికి మొన్న మా చెల్లి ఫారిన్ నుండి వస్తే ఏం చేసావు నువ్వు? ఏం చేయనిచ్చావు నువ్వు? ఇప్పుడు నువ్వేమో టచ్ అప్ అనే టైపు, అదేమో డోంట్ టచ్ అప్ అనే టైపు.
దానికి పాటలు ఇష్టమని నిన్ను పాటలు నేర్పించమంటే Yes. నువ్వు ఏ పాట నేర్పించావు? పూలంటే ఇష్టం అంది, ఆ, పూల మీద పాట నేర్పించాను. ఏ పాట? మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పూలు ధీరేనా ధీరేనా. ఎందుకు ఆ పాట నేర్పించాలి? ఏ? దానికి బదులు అదే పువ్వు పాట ఇంకోటి నేర్పించచ్చుగా. బంతి చామంతి ముద్దాడుకున్నాయి అని నీకు నేర్పించొచ్చు. మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ పాట ముద్దుతోనే అయిపోద్ది. ఇది మంచం పూలు. హౌ మెనీ క్యాండిడేట్స్? నువ్వేమో దానికి ఆ పాట నేర్పించావు, ఆ. అదేమో అక్కడ నీ కోసం మంచం దుప్పటేసుకుని రెడీగా ఉంది. సుబ్బలక్ష్మి నాకు ఈ విషయం ఇప్పటిదాకా చెప్పలేదేమ్మా. ఏం చేస్తావు ఇప్పుడు? నేను వెళ్తా. లేదురా ఈరోజు షోట్ బాయ్. చలోనా రైట్ బాయ్. నువ్వు ఇలాంటి ఓడివని తెలిసే దాన్ని బస్ ఎక్కించి రిటర్న్ పంపించేశా. దీన్నే ఏమంటారు? నమ్మక ద్రోహం అంటారు. అదే నమ్ముంటే ఆ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చేదానివి, పాపం ఈ బిడ్డలతో కూర్చోబెట్టేదానివి. ఆహా. ఏదో మాట్లాడుతూ ఏదో చేయడం కన్నా నేను నీకు నమ్మక ద్రోహం చేయడమే బెటర్ కదా అని అలా చేశా. ఈ ఆడవాళ్ళంతా ఇక్కడ కుళ్ళుబోతుంది. ఎలా ఏడుస్తారంటే మనం ఒక అందమైన అమ్మాయితో మాట్లాడడం పాపం. మరి మీరేంటి ఆ, ఏం చేశావ్? ఇంటికి రా ఆడుకుందాం అంటారు, తీరమో ఏ క్యారమ్స్ చెస్సో అని ఇంటికి వెళ్తే అమ్మ నాన్న ఆట అంటారు. అది తప్పా? ద్రోహం, నమ్మక ద్రోహం, కిరాతకం, కుట్ర ఏది చేయాలన్నా మీరే చేయాలి బాబా. శని కిరాతకం కుట్ర అది మడ్డలకి రేపులకి వాడే పదాలు, దీనికి వాడకూడదు. వాళ్ళని అడుగుదాం నమ్మక ద్రోహం అంటే ఏంటి, ద్రోహం అంటే ఏంటి. నీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడుగు. నమ్మక ద్రోహం ద్రోహం 5 మందిని చూస్తారు, 4 మందికి లైన్ వేస్తారు, 3 లవ్ చేసి 2 లైన్ లో పెట్టి ఒక్కరిని వాడేసుకుని మొత్తం 5 మందిని వదిలేస్తారు. నీకు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎందుకు చదువుకురావడం, డైరెక్ట్ 10th కి వెళ్ళిపోవచ్చుగా. ఇది పాస్ అవ్వాలి, 2nd క్లాస్ పాస్ అవ్వాలి, 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అంటారు, 8th అంటారు, 9th అంటారు, 10th పాస్ అంటే అబ్బా నా బిడ్డ 10th పాస్ చేయడంటారు. ఇది అంటే ద్రోహం, నమ్మక ద్రోహం గురించి నువ్వు కాదు బాబా, మా ఆడపిల్లలు చెప్తారు. ఇప్పుడు చెప్పండి అమ్మా. హలో, యూ కాంట్ సే దట్ నౌ. కరెక్ట్. ద్రోహం నమ్మక ద్రోహాల గురించి మీరే చెప్పాలి. మీరు చెప్పండి రా, ద్రోహం అంటే ఏంటి, నమ్మక ద్రోహం అంటే ఏంటి? ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లవడం ద్రోహం, దానికి కారణమైన వాడిని కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నమ్మక ద్రోహం. అబ్బా మీకు దీంట్లో ఈ కాన్సెప్ట్ కనబడింది, ఆడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది కనబడలేదా నీకు? ఏ దేన్నైనా ఎలా అయినా ఏమండి ఊరికే వదిలిపెట్టి వెళ్తామా? ఇప్పుడు సింపుల్. చేసింది నేనే. క్లాస్ లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు వినకపోవడం ద్రోహం, లెసన్ చెప్పే టీచర్ ని లైన్ వేయడం నమ్మక ద్రోహం. యు ఆర్ ఎ టాలెంటెడ్ గాయ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసుకోవడం ద్రోహం, వాడికే తెలియకుండా దాన్ని డేట్ కి తీసుకెళ్లడం నమ్మక ద్రోహం. గురించి నువ్వు తెలుసుకున్నావు కదా? లేదు. చూసావా? అంటే వాళ్ళు వచ్చేస్తారు కదా ఎవరైనా. వచ్చేస్తారు మరి నీ వెనకాల పిలవగానే. ఎందుకు రారు? చెంటి అన్నకి నాకైతే పక్కా వస్తుంది. ఫ్రెండ్ పెళ్లికెళ్ళి చుట్టాలమ్మాయికి లైన్ వేయడం ద్రోహం, అదే పెళ్లి కూతురికి లైన్ వేయడం నమ్మక ద్రోహం. ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే వాడిని పిలవకండి. ఫ్రెండ్ అమ్మాయితో చాట్ చేస్తుంటే చూడడం ద్రోహం, అదే అమ్మాయితో మనం చాట్ చేయడం నమ్మక ద్రోహం. అదే అమ్మాయి అదే అమ్మాయి అదే అమ్మాయితో మనం చాట్ చేయడం, నెంబర్ తీసుకొని మనం చాట్ చేస్తూ వానితో చాట్ చేద్దాం చాట్ చేస్తూ చెప్పండి. నెంబర్ నొక్కేసినా? అంటే మీరు జనరల్ గా ఏ నెంబర్ నుంచి హాయ్ వచ్చినా హూ ఇస్ దిస్, డోంట్ డిస్టర్బ్ మీ. హూ ఇస్ దిస్ అంటే అయిపోద్ది కదా, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ రైట్ నౌ. మేమే అంత పెట్టాం. అబ్బా హూ ఇస్ దిస్ అంటావు అంతే. అబ్బా మీరు ఎంత మంది హూ ఇస్ దిస్ అని పెట్టి వదిలేస్తారు చెప్పండి, చేతులు లేపండి. బంగారు తల్లులు. ఒక అమ్మాయి రూమ్ లోకి పోవడం ద్రోహం, పోయి ఏం చేయకపోవడం నమ్మక ద్రోహం. పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇవ్వడం ద్రోహం, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నమ్మక ద్రోహం. చెల్లిని కూడా వదలరా? దాని బతుకు నాశనం చేసి దీని బతుకు నాశనం చేసి ఇద్దరిద్దరు బతుకుల అంటే నీ సైలెన్స్ వెనకాల ఉన్న వైలెన్స్ ఏంటి బావా? పోనీ మేము చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బావా 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 ఎవడమ్మని మేము అడిగేంటి? మేము ఈ సెంటర్ లో సిగరెట్ షాప్ పెట్టినా సిగరెట్ తాగుతాం, పక్క సెంటర్ లో సిగరెట్ షాప్ పెట్టినా సిగరెట్ తాగుతాం. అట్లా తాగి ఈ సెంటర్ లో ఉంది కదా ఆ సెంటర్ లో ఎవరు పోతాడని ఓడు అటు పోయినప్పుడు తాగుతుంటాం. సిగరెట్ తో అమ్మాయిని పోల్చడం ఏంటండి అసలు? ఎందుకు పోలుస్తానంటే మిమ్మల్ని నమ్ముకున్న జీవితాలు కాలిపోతాయి, సిగరెట్ నమ్ముకున్న జీవితాలు కాలిపోతాయి. శభాష్ అనండి రా.
చూసావా? నేను డైలాగ్ చెప్పిన తర్వాత చంటన చాక్లెట్ ఇవ్వకపోవడం ద్రోహం. తీరా డైలాగ్ చెప్పిన తర్వాత డైలాగులు ఎక్కువైపోయినాయి, నా డైలాగే ఎడిటింగ్ లో తీసేయడం నమ్మక ద్రోహం. ఎంత క్యూట్ గా అడిగారా జాకెట్ ఇవ్వమని, నేను ఇవ్వను. అమ్మాయి వచ్చి ప్రేమించుకుందాం అనడం ద్రోహం. అయ్యో, ప్రేమించుకున్నాక సర్వం నాకేసి వదిలిపెట్టడం నమ్మక ద్రోహం. సూపర్ రా, సూపర్. అమ్మాయి మన సినిమా పిలిచి తమ్ముడితో రావడం ద్రోహం. వచ్చిన తర్వాత ఖర్చు మనతో పెట్టడం నమ్మక ద్రోహం. జనరల్లీ మేము అమ్మాయిలం, ద్రోహం నమ్మక ద్రోహం లాంటివి మాకు తెలీదు. దేవుళ్ళు. వాళ్ళకి ద్రోహం, నమ్మక ద్రోహం ఇలాంటి వాటి గురించి ఏం తెలియదురా. ఓన్లీ అబద్ధాల గురించి మాత్రమే తెలుసు వాళ్ళకి. మీకు ద్రోహం, నమ్మక ద్రోహం గురించి తెలిసిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట నా ఇష్టం. ఇప్పుడు నేను పాడే పాట, ఆ పాటను చూసి నేను ఎలా పాడుతున్నానో అలానే పాడాలి. దా నువ్వు దా పాప దా. అదిరిపోద్దిరా పాట. నేను ఎలా పాడుతున్నానో అలా పాడాలి. ఓకేనా? రెడీ? ఓకే. సిపాయి సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో, నా వాళ్ళు కనులు చూడు ఆడు చెబుతాయి. ఇవి పాటు పాడు. హమా హమా అంటే కాదు, పాడాలి. నువ్వు పాడు, నీ వెనక నేను పాడతా. హసీనా నేను పాడతాగా. అవసరం లేదు, అమ్మాయి పాడుతుంది. దిస్ ఇస్ జలశ్రీ. రెడీ స్టార్ట్. సిపాయి ఒకటే గుర్తుందా? అదొకటే పాడు. చాలా సింపుల్. సిపాయి ఓ సిపాయి. ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ లో 4 ఫింగర్స్ ఫ్రంట్ ఉండాలి, 1 ఫింగర్ బ్యాక్ ఉండాలి. ఓకే. నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో. చూస్తున్నావు ఎక్స్ప్రెషన్? యాడ్ చూసా అంటే పాడు పాడు పా. రెడీ. సిపాయి మైక్ కూడా ఏంటి? ఇదిగో ఓ పని చేయి, నేను పెట్టుకుంటాను, పాడు. 1 2 3 స్టార్ట్ కరో. సిపాయి ఓ సిపాయి. కాదు, అసలు నీకేమన్నా బ్రెయిన్ ఉందా? నేను ఎట్లా గాయాను, నువ్వు ఎట్లా గాతున్నావు? గాతే పబ్లిక్ పిక్చర్ పాగలు అవ్వాలి అనాలే. ఏమనాలి? నువ్వు పాడిన పాటను బట్టి వాళ్ళు ట్రిక్ అంటారా లేదా చూద్దాం. రెడీ? రెడీ 1 2 3 స్టార్ట్. సిపాయి ముందే పెట్టాలి. పాపం బావ చెయ్యి వణుకుతోంది. అమ్మాయి వైట్ గా ఉంది, కొడితే ఎంత ఎంత ఎర్రగా అవుతుందని చూద్దామని. రెడీ అమ్మ, టేక్. సిపాయి. ఇదేమిటి? సిపాయి ఓ సిపాయి నీకై ఎంత 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 ఎంత. కిత్తరే ఎంత కిత్నరే. సరే ఒక పని చెయ్యి. నీకు ఎవరంటే కోపం, ద్వేషం, కుట్ర, కుతంత్రం, కసి ఇలాంటివి ఉన్నాయో వాళ్ళ పేరు చెప్పు పిలుద్దాం. నీరజ. ఓకే, నీకు పాట వచ్చు కదా, సేమ్ పాట పాడు. సిపాయి ఓ సిపాయి నీకై ఎంత ఎంత వేచి ఉన్నాను. పాడు. సిపాయి ఓ సిపాయి. దాని తర్వాత హసీనా ఉంది. సిపాయి ఎందుకు వచ్చింది నేను చెప్పాను. మళ్ళీ నేను చెప్పానా ఇందాక పాటలో సిపాయి? నేను చెప్పానా? తల్లిబిడ్డ న్యాయం చెప్పండి రా మీరు. మరి 2 సార్లు సిపాయి ఎందుకు వచ్చింది? యూ లిక్డా? ఐ రోట్ దట్. You wrote that? Yeah. Oh, what a writing. సరే నేను పాట పాడతాను, ఆ పాడు. కార్యేషు దాసి కరణేషు మంత్రి పూజ్యేషు మాతా
శయనేశురంబ అక్కడే లేదు. కార్యేషు దాసి ఆ కర్ణేషు మంత్రి ఆ తలకాయ ఊపాలమ్మా. పోచేషు ఏంటది? కార్యేషు దాసి ఆ కర్ణేషు మంత్రి ఆ ఎవ్వడైనా మెలుగుగా ఉన్నాడని పాడే పాటకి. పాట పాడితే ఎలా ఉండాలి ఇప్పుడు చూడు. కార్యేషు దాసి ఓ అనకూడదురా, అదే లైన్ కరెక్ట్ గా రావాలరా. రెడీయా? రెడీ. కమాన్. కార్యేషు దాసి, అది సూపర్ రా, అలా పాడాలి. రెడీ. ఇప్పుడు నువ్వు ఆ రేంజ్ లో పాడు. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి పూజేషు మాత. ఒరే దానికో ట్యూన్ పాడు వచ్చిందిరా. అరే మీరందరూ ఒకే సీక్వెన్స్ లో ఆ రాగాన్ని ఇవ్వాలి. ఓకే అమ్మా? రెడీ టేక్. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి పూజేషు మాత. పోనీలే, నాకు అర్థమైంది. నువ్వు ఆకలితో ఉన్నావు, వాళ్ళు ఆకలితో ఉన్నారు. వాడైతే మరీ దారుణం. ఇక జీవితంలో వాడికి ఫుడ్ దొరకదు, ఇదే లాస్ట్ రోజు అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, బట్ ఎనీవేస్ తనకి చాక్లెట్ ఇచ్చే చెప్తా. డాడీ ఇప్పుడు ఎవరు పాడతాడు రా పాట? అరే బావా, నీ పేరు? సంజయ్. సంజయ్ బావా, చెప్పేది ఏంటంటే నువ్వు ఇప్పుడు సిపాయి అనే పాటను పాడు. అన్న ఎక్స్ప్రెషన్స్ మీరు ఏంటి, నేను పాట పాడతాను. రెడీ. సిపాయి ఓ సిపాయి, సిపాయి ఓ సిపాయి, నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్న సిపాయి. సిపాయి కోసం సిపాయి ఎందుకు వేచి ఉంటాడు రా? సిపాయి నీ హసీనాకు వినిపించాలి. రెడీ టేక్. సిపాయి ఓ సిపాయి, నీకై ఎంత ఎంత వేచి ఉన్న హసీనా. అరే బంగారం, ఏమిరా? నువ్వు వెళ్ళు బావా. మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆన్సర్స్ నా ఇష్టం. నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ఈ 3 క్వశ్చన్లకి మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఏ ఆన్సర్ నచ్చితే నేను వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. దీనిలో బంపర్ ఆఫర్ ఏంటి అంటే మిమ్మల్ని అడిగే 3 క్వశ్చన్లు నెక్స్ట్ రౌండ్ నా సెలబ్రిటీ నా ఇష్టంలో వచ్చే సెలబ్రిటీని కూడా అదే క్వశ్చన్లు అడుగుతా. ఒకవేళ మీరు చెప్పిన ఆన్సర్లు అతను చెప్పే ఆన్సర్లు 2 ఒకటే అయితే మళ్ళీ చాక్లెట్ వస్తుంది. మన ఫ్రెండ్ దగ్గర నుంచి ఏమి దొంగలిస్తాం? బ్లడ్ డొనేషన్ అని చెప్పి కిడ్నీలు దొంగతనం చేయడం. నేను స్టార్టింగే చెప్పా, వాళ్ళని నమ్ముకుంటే ఉన్నదమ్ముకో పాలసీలో వాళ్ళు ఉంటారని. ఫస్ట్ ఆన్సరే ఇంత డేంజర్ గా చెబితే ఎలా? సరే మా పిల్లల్ని అడుగుదాం. చెప్పండి రా. మందు తాగేటప్పుడు ఫ్రెండ్ దగ్గర స్టఫ్ దొంగలిస్తా. మందు తాగేటప్పుడు ఫ్రెండ్ దగ్గర స్టఫ్ దొంగలిస్తావా? మళ్ళీ మందు తాగలేడు కదా వాడు, మనకు వచ్చేస్తుందా మందు. ఫ్రెండ్ కే తెలియకుండా ఫ్రెండ్ పక్కన కూర్చొని వాడు ఐడి కార్డు దొంగలిచ్చి వెనక బెంచ్ లో ఇవ్వడం. ఐడి కార్డు దొంగలిస్తే ఎలా? వాడు ఆల్రెడీ కాలేజీలో ఉన్నాడుగా, ఎత్తుక్కుంటాడు కదా వాడు. కాకా నీ బ్రెయిన్. నాకంటే అందంగా ఉన్న అమ్మాయి మేకప్ కిట్ దొంగలిస్తా. మళ్ళీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు చూసావా? ఎగ్జామ్ లో స్లిప్ దొంగలిస్తా. అన్న అండర్వేర్ దొంగలిస్తాం, ఎందుకంటే మనం వేసుకున్నట్టు అని తెలియదు కదా అన్న. ఒకసారి నువ్వు వేసిన తర్వాత ఇక పనికిరాదు అది. ఫ్రెండ్
మనసు దొంగలిస్తాం. నీకు నేను చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాను అనేది ఇచ్చిన తర్వాత చెప్తా విను. నేను స్టార్టింగ్ లోనే చెప్పా, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ గా ఫ్రెండ్ అంటారని. ఫ్రెండ్ మనసు దొంగలిచ్చేసి ఫ్రెండ్ అంటారు. హే ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఫోన్ లో నుంచి ఆంటీ నెంబర్లు. వారికి కొంచెం చాక్లెట్ ఇవ్వ ఆంటీ. ఓ సారీ బేబీ, చాక్లెట్స్ ప్లీజ్. ఎందుకు హైఫై ఇచ్చావు? లేదు అంటే నువ్వు చాక్లెట్ ఇచ్చే లోపల నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేశాను. వాడు చాక్లెట్ ని అంత గట్టిగా పట్టుకున్నాడంటే బ్యాలెన్స్ వాడికి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఫ్రెండ్ వెంకాలే ఉండి అమ్మాయిని పట్టచ్చు. ఆ దొంగలించడం గురించి అడుగుతున్నాం, ఏం మాట్లాడు? అమ్మాయి మనసు దొంగలించు. పో! కష్టమేరా, నీకు పాడైపోయిన చాక్లెట్ ఇద్దామన్నా కూడా రావట్లేదు. మాకు అసలు దొంగలించడం అలవాటే లేదు. ఏ ఊళ్ళో దొంగతనం అనే పదం స్టార్ట్ అయిందే మీ దగ్గర నుంచి అమ్మా. అక్క చేతం చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ దొంగతనం చేస్తా. మీ తమ్ముడు నిన్నేదో అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, భార్యకి భర్తపై ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? ప్లీజ్ థ్యాంక్ యూ. పక్కింటి ఆటిని చూసినప్పుడు. అదే ఎప్పుడు పక్కన వాళ్ళని దొబ్బేయడమే తప్ప మీకున్న వాళ్ళని మీరు కరెక్ట్ గా చూసుకోలేరు. పక్కింటి అమ్మాయి అయితే నువ్వెందుకు చూస్తున్నావు? వాడు బాగున్నాడు, ఇదిగోరా. పర్సనల్ సెక్రటరీతో గంటలు గంటలు మాట్లాడినప్పుడు. నీకు సెక్రటరీ ఎందుకు? ఏం మాట్లాడతావు పర్సనల్ సెక్రటరీ తోటి? నో కామెంట్స్, నో కామెంట్స్. నిన్నెవరు చేసుకుంటారో గాని బాబు. నో కామెంట్స్, నో కామెంట్స్. రెడీ. ఇంట్లో పని మనిషిని గెలికినప్పుడు. వాడు మందు తెచ్చుకొని నాకు ఇవ్వనప్పుడు. ఏది మందు? బీపీ వోడ్కా కాక్టైల్. మంచి మనుషులు మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. ఇంట్లో బతుకు జట్కా ప్రోగ్రామ్ చూసేటప్పుడు. చంటి షో చూస్తున్నప్పుడు, అది మార్చేసి సీరియల్స్ చూస్తున్నప్పుడు. ఇచ్చేయ్, ఇంకేముంది, డబ్బాలు డబ్బాలు ఇచ్చేయ్. చంటి ప్లీజ్. మేకప్ వేసుకోవద్దన్నప్పుడు. శోభనం గదికి వెళ్ళి ఏం చేయనప్పుడు. పక్కింటి ఆంటీ ఇచ్చిన కూరల్ని పొగిడేటప్పుడు. భార్యకి డైలీ నైట్ మల్లెపూలు తేనప్పుడు. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, మన జీవితంలో వద్దనుకున్నా వచ్చేవేంటి? నువ్వు నాకు రావడం, నేను నీకు రావడం. యాక్చువల్ గా అది నా డైలాగ్ కదా, నేను చెప్పా కదా. వద్దనుకున్న వచ్చేది సండే తర్వాత మండే. అతను యాక్చువల్ గా ఈ యుగానికి చెందిన అతను కాదు. సోమవారం తర్వాత మంగళవారం, మంగళవారం తర్వాత బుధవారం, శుక్రవారానికి ముందు అదిగో మహారాజు. వద్దనుకున్నా వచ్చేవి మోషన్స్. అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తింటే వస్తాయి, వద్దనుకుంటే ఎందుకు వస్తాయి? అడ్డదిడ్డంగా ఏం తినరు, తిన్న తర్వాత వెళ్ళి అడ్డంగా మారి బయటకు వస్తాయి. వద్దనుకున్నా వచ్చేది అబ్బాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్. అమ్మాయిలు ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తారు? ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కోసమే. ఎవరు మంచి కోటీశ్వరుడు ఉన్నాడా జీవితం నాశనం చేసి బకరా చేసి పెళ్లి చేసుకుందాం అని ఓపెన్ చేస్తారు, కానీ మీ టైం పాస్ కోసం ఏ వాట్ ఈస్ దిస్ రే, ఏ హూ ఏ అని అడగరుగా? మీరు ఇరిటేట్ అయ్యేదే గై, గై లేకపోతే గాయ లేదు. వద్దనకుండా వచ్చేది వ్యాలంటైన్స్ డే, ఆ రోజు ఆగకపోతే వచ్చే చిల్డ్రన్స్ డే.
వద్దనుకున్న వచ్చేది 3. ఏంటా 3? 1, 2 తర్వాత 3 కదా. బా నీకు ఇంత విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా వీడికి 3 రాదు డూడ్. వీడు ఒకటి దగ్గరే అయిపోతాడు. వద్దనుకున్న వచ్చేది ఎగ్జామ్స్. అయ్యా వద్దనుకున్న వచ్చేది పెళ్లి సంబంధాలు. అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు రావాలి నాన్న. వద్దనుకున్నా వచ్చేది వింటర్ లో టాయిలెట్, సమ్మర్ లో స్వెట్, లైఫ్ లో కష్టాలు. అతని చాక్లెట్ ఇవ్వండి మేడం. ఎందుకు సార్? అంటే అన్నా ఇందా నుంచి ఎంత వద్దనుకున్నా అని హరిత మీద ప్రేమ వచ్చేస్తుంది అన్న. ఏంటి డబ్బాలు ఇసిరేస్తావేంటి? తీసుకోరా తీసుకో. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి చర్యల మీద ఒక అన్నయ్య చూపించాల్సింది ప్రేమే. వద్దనుకున్నా వచ్చేది ఆనందం చంటనని చూసినప్పుడు. తీసుకోరా. సో మొత్తానికి ఈ రౌండ్ బ్రహ్మాండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లో గెలుపుతాం. దాని పేరు నా సెలబ్రిటీ. నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి రాబోతున్న సెలబ్రిటీ ఎవరు అంటే మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ యాంకర్ రవి. This is not a my song. This is the boss song. సూపర్ సూపర్. నీకు ఇంత బాగా డాన్స్ వచ్చిందని తెలియదు భయ్యా. ఆ డాన్స్ తోనే కదా భయ్యా ఇంతవరకు వచ్చింది. ఆ డాన్స్ అక్కడ ఉన్నది ఇన్స్పిరేషన్ ఎవరు? ఒక పవర్ స్టార్, ఒక మెగా స్టార్ కాబట్టి మనం. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళతోటి సిగ్నేచర్ చేయించుకునే అలవాటు ఉంది కాబట్టి ఏదమ్మా సిగ్నేచర్ చేసి చూపించండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే గేమ్ నా క్వశ్చన్స్ నా ఇష్టం. దీనిలో నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి ఒక 5 ఛాన్సెస్ ఉంటాయి. దానిలో మినిమం 3 కరెక్ట్ అవ్వాలి. ఇవన్నీ షో చూడని వాళ్ళకి చెప్పాలి. షో చూస్తా నాకు తెలియదా? మీరు అడగండి నేను చెప్తా. అంతేనా? కాటమరాయుడు ఆఖరి వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం దొంగలిస్తాం? కాకా కొంతమంది అయితే గలీజ్ అంటే లక్కూర్ అంటే లఫూట్ ఆన్సర్ చెప్పింది. గలీజ్ అన్నావు కాబట్టి అండర్వేర్లు ఓకే. ఇంకా ఇంకా అంటే గలీజ్ అంటే ఓన్లీ గలీజ్ కాదు, మా వాళ్ళు కొంచెం మంచి ఆన్సర్ కూడా చెప్పారు. అమ్మాయిలు అయితే లిప్స్టిక్, మేకప్ కిట్ లో సామాన్లు. హసీనా అమ్మాయి పేరు. హాయ్ హసీనా. ఒరిజినల్ కాదు, నేను పెట్టా. అవునా? అరే అసలు ఫస్ట్ టైం అనుకుంటా తెలుసా ఈ రౌండ్స్ మొదలెట్టిన తర్వాత రాగానే 2 ఆన్సర్లు కరెక్ట్ అయిపోయినాయి. ముదురు టెంకి చేసి అలవాడుగాలే. ఎందుకంటే మనం అక్కడి నుంచి దొంగతనం చేసి ఇంకొకటి చెప్పారు. నువ్వు నా ఫ్రెండ్, నీకు అద్భుతమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి మంచిది కాదు బావా, వదిలే బావా. అమ్మో ఈయన మహా డేంజర్ క్యాండిడేట్. ఆ అమ్మాయికి లేని రోగం అంటూ లేదు బావా, అన్ని ఉన్నాయి. వదిలే బావా, వదిలే. నువ్వు రానన్నా అంటే వాడికి ఆ అమ్మాయి గురించి చెప్పి అలా దొంగలిస్తాం. చెప్పలేదా? మీరు నా అంత ఫాస్ట్ కాదైతే. దాని ఫాస్ట్ అంటారు ముద్ర. ఫుడ్. ఇతను కూడా అతని దగ్గర నుంచి దొంగలించాడు. అది వెరీ గుడ్. దొంగ విరవి. నేను ప్రేమను దొంగలిస్తాను బావా. దొంగ అయ్యాడమ్మా నా రవి, దొంగ అయ్యాడు. పట్టుకరా.
ఇవాళ రేపు చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి నా గురించి చెడు చెప్తారు. ఆమె కూడా పోయి రవి గారు నా మీద అది విసిరేశాడు. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భార్యకి భర్తపై ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? మీ వంట బాగలేదు అన్నప్పుడు, మీరు చేసిన వంట బాగలేదు, లేకపోతే పేర్లు పెట్టినప్పుడు, వంటకి పేరు పెట్టినప్పుడు. డైరెక్ట్ గా కాకుండా దీంట్లో ఇంకా తుస్సు అంట. మెసేజ్ తుస్సు పోయింది, 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 పోయింది. వీళ్ళు అరే నువ్వు కొంచెం ఆలోచించి చెప్పు, లేకుంటే గిప్ అంటారు అదే వీళ్ళు. షర్ట్ మీద లిప్స్టిక్ మార్కులు అవి ఇవి, లేకపోతే జోబ్ లో ఇంత డీప్ గా మా పిల్లలు ఎదగలేదమ్మా ఇంకా. ప్యాంట్ జోబ్ లో అవి ప్యాకెట్లు దొరుకుతాయి. ఏం ప్యాకెట్ అంటే కుక్క పట్క చెట్కా లాంటివి. హౌ ఇంటెలిజెన్స్ కవరింగ్. థ్యాంక్ యూ. ఇంకా అబ్బే అది కూడా చెప్పలేదు. అది కూడా చెప్పలేదా? రెండు తప్పు చెప్పేశాడు, మూడే ఉన్నాయి. ఇంకా మూడే ఉన్నాయి, మూడు ఖచ్చితంగా చెప్పాలి. 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 ఫోన్ లో వేరే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మెసేజింగ్ చేస్తున్నప్పుడు. హా. రాత్రి లేచి ఇట్లాంటి సినిమాలు లేకపోతే టీవీ ప్రోగ్రామ్ భార్యకి భర్త మీద ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? ఇంట్లోకి తాగేసి వచ్చినప్పుడు. ఎవడో చెప్పాడు కదా. ఎవడు చెప్పాడు? ఆడు చెప్పాడు, ఇలా అన్నాడు, నేను చూసా. వాడు సంఖ కోక్కున్నాడు ఇట్లా అంటే. సెకండ్ క్వశ్చన్ కి నువ్వు మొత్తం గిప్ అయింది కాబట్టి ఒకటి కరెక్ట్ చెప్పినా అది కూడా దుబ్బేసి చెప్పినావు. ఫుల్ సంఖ కోక్కున్నాడు కానీ నాకు ఆన్సర్ చెప్పిండి. మన జీవితంలో మనకి వద్దనుకున్నా వచ్చేవి ఏంటి? పెళ్ళాం. అరే వద్దనుకున్నా వచ్చేటివి ఏంటి? ఆ. ఇప్పుడు నేను వద్దనుకున్నా నా వెనకాల ఏదో ఒక ఫీమేల్ యాంకర్ ఏం చేస్తే ఏమన్నా నువ్వు సూపర్ నిల్చోడు. అంటే శ్రీముఖి ఫీమేల్ యాంకర్ కాదా? ఓకే లేవురా నిల్చో. నో కామెంట్స్ అంటూ కూర్చోబా. నో కామెంట్స్. ఇంకా చెప్పు. మోర్ వి నీడ్ మోర్. వద్దనుకున్నా మగాడికి పొట్ట, ఆడదానికి కడుపు. నీలో ఉన్న క్రియేటివిటీ బయటికి తీయడానికే మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. రెండో లోబోరా. ఇంకా వద్దనుకున్నా రెండు చెప్పావు, నీకు మిగిలినవి రెండే. రెండిట్లో ఒక ట్రై చెప్పేయాలి. వద్దనుకున్నా వచ్చి తాగిన తర్వాత కక్కు. కాదు, ఇంకొకటే మిగిలింది. వద్దనుకున్నా వచ్చేటివి సర్దియా? అరే కాదా, మన దోస్తు శ్రీముఖి గారు ఎట్లున్నాడు రా? ఆడ భలే ఉన్నాడు రా. ఆడికి ఆడు గోకుడు గీకుడు ఆడు ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తానికి ఇది కూడా వాయే. నీకు రెండు ఆన్సర్లు రా. రెడీ 1 2 3 సూపర్. మన నెక్స్ట్ వన్లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా రూమర్ నా ఇష్టం. రవి మీద ఎలాంటి రూమర్ ఉంటే మీకు ఇష్టం? పోనీ మీరు ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయగలుగుతారు? పవర్ స్టార్ మూవీలో రవి అన్న యాక్టింగ్ చేస్తున్నాడని రూమర్ వచ్చినప్పుడు అది రూమర్ అవ్వద్దు, నిజం అవ్వాలి. కానీ అట్లాంటి రూమర్ వస్తే అంటే బాగుంటుంది. అలా అనిపిస్తే బాగుంటుంది. ప్రమోషన్. రవి శ్రీముఖి వస్తున్న మల్టీ స్టార్ మూవీ. ఇది బాగుంది రూమర్. నచ్చింది. 2 యంగ్ హీరోస్ కలిసి నటిస్తున్న ఒక సినిమాకి ఒకటే యంగ్. సాయంత్రం 6 తర్వాత మీరు బయట అరాచకాలు చేస్తున్నారంట, అది ఎంతవరకు నిజం? రూమర్ కాదు, క్వశ్చన్ అడుగుతుంది. అది ఎంతవరకు నిజం అని మీరు అనుకుంటున్నారని మేము అనుకుంటున్నాం అంది. ఇలాంటి అరాచకాలు చేస్తావా? ఆవిడ తొందరగా కూర్చోాలి కింద. తిన్నా రవి దెబ్బకి శ్రీముఖి పటాసోదరి వెళ్ళిపోయింది. నేను దాన్ని కొట్టగలుగుతాను నిజంగా చెప్పు. ఒక్కసారి శ్రీముఖి గట్టిగా నవ్విందంటే గుండె చచ్చిపోతాడు తెలుసా? గుద్దుకుంటే గోడ గుద్దుకొని వస్తా. గట్టిగా తుమ్మిందంటే గంట సేపు గాల్లో ఉంటాడు రవి. రవి నన్ను మోసం చేశారని ఒక ఆంటీ టీవీ ఛానల్కి వచ్చింది, ఎంతవరకు నిజం?
రవి నన్ను మోసం చేశాడు అంటూ ఒక ఆంటీ టీవీ ఛానల్ కి వచ్చింది. కక్కులు ఇప్పుడు పెట్టుకుని ఏడుస్తోంది. ఆవిడ ఇది ఎంత వరకు ఏమంటుందో నిజం? చూద్దాం. చెప్పండి. ఆంటీని కూడా వదలట్లేదా రవి? వాళ్ళు నన్ను వదలట్లేదు, నేను ఎందుకు వదులుతా వాళ్ళనే? సారీ, నేను ఎందుకు పట్టుకుంటా వాళ్ళనే? శ్రీముఖి టార్చర్ భరించలేక రవి సూసైడ్ అటెంప్ట్ చేయబోయారంట. ఇది ఎంతవరకు నిజం? నీకు 5. ఐదా? అది పెద్ద చాక్లెట్. రవి కండలు కాదు బెల్లులు పెట్టుకుని తిరుగుతున్నాడు. మీ ఎంతవరకు నిజం? అరే నువ్వే మాట్లాడాలరా కండల గురించి. రవి అమ్మాయిగా మారబోతున్నాడంట. అది ఎంతవరకు నిజం? కానీ పటాస్ లో ఒక ఫిమేల్ యాంకర్ ఒక మేల్ యాంకర్ ఉన్నారు. సెట్ అవుద్ది, బ్యాలెన్స్ సెట్ అవుద్ది. రవి అందరూ నిన్ను మంచివాడి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇది రూమరా నిజమా? అంటే మంచివారు అని అంటున్నారు అనేది రూమర్. మంచివాడు అంటున్నాడు అయితే ఇచ్చేయాలి, చాక్లెట్ ఇచ్చేయాలి. రవి వాళ్ళ ఇంట్లో కన్నా వేరే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటున్నాని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో తక్కువ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ. తొందర కూర్చో, ఎక్కువసేపు నిల్చో. రీసెంట్ గా జేమ్స్ కెమెరూన్ కాల్ చేసి రమణ డేట్స్ అడిగినప్పుడు జేమ్స్ కెమెరామేనా? ఇతను టైటానిక్ లో కూడా పనిచేశాడు. ఎక్కడో తెలుసా? షిప్ పడిపోయిన తర్వాత లోపల చచ్చిపోయిన క్యారెక్టర్ ఉంటుంది ఒకటి. శ్రీముఖిని లవ్ చేసి మోసం చేశారని నెక్స్ట్ బతుకు జట్కా ఎపిసోడ్ కి మీరు వెళ్తున్నారంట. ఎంతవరకు నిజం? అంత లేదు, ఇదే ఇప్పుడు బతుకు తోపుడు బండి. నేను యాంకర్, నువ్వు శ్రీముఖి, నువ్వు రవి. యూ కెన్ ఎక్స్ప్లోర్. నాశలో మీ ఇవాళ రాబోయే జంట కలిసి యాంకరింగ్ చేసి ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ ఇచ్చి ఎవరు చేసిండు కలిసి? ఇప్పుడు వాళ్ళిద్దరిని ప్రవేశపెడదాం. రవి అండ్ శ్రీముఖి. శ్రీముఖి గారు ఏంటి చాలా కష్టపడి ఇటు సైడ్ చూస్తున్నావు ఏంటి? తిప్పు తిప్పు, తల తిప్పు. గిప్పు ఏంటి? అమ్మ పద్ధతి కాదు, తనని కూడా మాట్లాడిద్దాం. కానీ ఏం జరిగింది? మంచి షోస్ చేశారు, ఏం జరిగిందని ఇప్పుడు విడిపోవాలనుకుంటా. చాలా జరిగిందండి, కథలుగా మీకు అన్ని చెప్పాలి ఇప్పుడు మేము. మరి నా షోకి వచ్చిందాక నాకు చెప్పకపోతే ఇంకోటి చెప్తావు. ఏమైంది? అతనితో ప్రాబ్లం అక్కడ బెల్లం కొట్టిన రైలు అడగండి. ఏమండి, ఆయన కష్టపడి పైకి వచ్చాడండి. కష్టం అంటే ఏంటో తెలియదు, అది మీకు తెలియాలి. పాపం ఒక మొగోడిని బట్టి ఇన్ని అంటారు. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారు మీకేం తెలుసు? మీరేంటి చాలా ఫేవరబుల్ గా మాట్లాడుతున్నారు అటు సైడ్. ఆయన నా పడిపోకండి, వాడు ముందు అందరినీ అలాగే వేస్తాడు, తర్వాతే ఉంటది విషయం అంతా. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశానండి, ఫిమేల్ యాంకర్లు పెట్టండి. చూడు మగరాళ్ళకి ఎలా మీద పడుతుందో. అయినా మీకేం పోయే కాలం అండి, మీరు సోలోగా షోస్ చేసుకోవచ్చు కదా. ఈ ఫీమేల్ యాంకర్స్ తో ఎందుకు మీకు పని? నేనేదో చెప్పినా వాళ్ళు పెట్టిండ్రు. అయితే ఇంకా మీరు షోలు చేయరా? నేను ఎందుకు చేయను? నేను చేస్తాను. అంటే రవితో చేయరా? వెళ్ళిపోమనండి వాడిని. ఏం వెళ్ళిపోయింది? యాక్చువల్ గా నేను ఫిమేల్ యాంకర్ లేదే షోలు చెయ్యా. ఫోన్లే కదా పెట్టినా. ఏం కథలు పడుతుందా? కథలు. సరే, మీరు రవిలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? గిప్ రాగన్నా గుడ్ మార్నింగ్ చెప్పాలండి. నీకా? yes గుడ్ మార్నింగ్. and he should treat me like a co-anchor. రెస్పెక్ట్ కావాలి. బనీ కో-యాంకరు ఏడకెళ్ళి వచ్చినావమ్మా? వచ్చినంటే స్టెప్ వేసే. రవి గారు మీరేం కోరుకుంటున్నారు? అరే దారుణం అండి, రోడ్డు మధ్యలో నా కారు ముందుకు పోతుంటుంది, దీని కారు ముందుకు తీసుకొచ్చి రోడ్డు మీద ఆగి డోర్ తీసి స్టెప్ వేస్తుంది. ఎంత చండాలంగా ఉంటుందండి. ఐ నో. సో మొత్తానికి ఆపవయ్యా, నువ్వు నీకు ఏంటి అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు? ప్రాబ్లం బాగా పీక్స్ లో ఉంది ఇక్కడ. సాల్వ్ చేయి. నేనన్నా ఉండాలి, వాడన్నా ఉండాలి. చెప్పేదో నువ్వు నేను ఉంటా. ఇది కుదరదు. ఎందుకు? మిమ్మల్ని తీసేస్తాం పోండి. ఫిక్స్ రా. శ్రీముఖి లేకుండా రవి ఒక్కడే యాంకరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు
ఏంటి అంటే జనరల్ గా నువ్వు చాలా మంది యాంకర్స్ తోటి వర్క్ చేసావు కదా, అందరూ యాంకర్స్ ఎలా మాట్లాడతారు, వాళ్ళ స్టైల్స్ ఏంటి అనేది నీకు బాగా తెలుసు కాబట్టి సాంగ్ చేస్తాను, యాంకర్ లేదా డాన్స్ చేయండి. ఓకే సుమా గారు ఫస్ట్ రెడీ సౌండ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీళ్ళల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, ఈ కళ్ళల్లోనే చిక్కని పిల్ల. చార్ మైలా 1600 ఓకే. ఇప్పుడు శ్రీముఖి రెడీ రెడీ 1 2 3 సాంగ్. నువ్వు సింధు మీద సిందేసి సెంగుమేనమ్మా. అమ్మా శ్రీముఖి శాంతించు తల్లి. అమ్మా మాట పెట్టు. నీకు చాక్లెట్ లేదా? పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. అమ్మా శ్రీముఖి చాక్లెట్ నైవేద్యంగా తీసుకో తల్లి. శాంతి ఎన్ని బాధలు భరిస్తున్నావురా నువ్వు. రవి ఐ సీరియస్లీ ఫీల్ కండోలెన్స్ ఫర్ యు. నాకు ఇక్కడ కుక్క కాట్లు ఉన్నాయి. ఆల్రైట్ దట్ వాస్ ఆసమ్ అల్టిమేట్ బ్యూటిఫుల్ లాస్ట్ అండ్ ఫైనల్. అదేరా ఇప్పుడు చంటే రెడీ 1 2 3 సాంగ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏకైనా ఏటగాడ నిన్నే నమ్మేతురా, ఏకైనా ఏటగాడ నిన్నే నమ్మేతురా. బేట్రాయి స్వామి దేవుడా, కన్నీరు నోడ బేట్రాయి స్వామి దేవుడా. తీసుకొట్టుది నా కాటుగాడు కోపాల తీసుకొట్టుది. బేట్రాయి స్వామి దేవుడా, కన్నీరు నోడ బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్నుని ఎవరోడ ఎలది మొత్తం పెట్టేస్తారా? ఇప్పుడు ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీకు అదిరిపోయే పర్ఫార్మెన్స్ రవి అనే రవి ఎలా చేస్తాడో రవి చూపెడతాడు కాబట్టి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటే టేక్ కేర్ బాబాయ్, సీ యు, వి ఆల్ లవ్ యు. 1 2 3 బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.